హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో మొత్తం మా హోటల్ రూమ్ టూర్ అండ్ మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అవన్నీ ఉండిపోతాయి అనమాట. మీరు కనుక పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ వెళ్ళి చూడండి. మేము హోటల్ అపార్ట్మెంట్ తీసుకున్నాం అనమాట. సో అందుకే చాలా పెద్దగా ఉంది అండ్ ఆల్సో స్టవ్ ఫ్రిడ్జ్ మొత్తం ఒక ఫర్నిష్ ఫ్లాట్ ఎలా అయితే వస్తుందో మొత్తం లుక్ అంతా అలా ఉంది. ఇది వచ్చేసి 2 BHK అపార్ట్మెంట్ రూమ్ అనమాట. అంటే 2 బెడ్రూమ్స్ వస్తాయి, 1 కిడ్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట, అందుకే 2 సెపరేట్ బెడ్స్ ఉన్నాయి అండ్ రూమ్ కూడా కొంచెం చిన్నగా ఉంది. కిడ్స్ బెడ్రూమ్ లో ఓన్లీ షవర్ అవుట్లెట్ అండ్ నార్మల్ గా వాష్రూమ్ ఇచ్చాడు అంతే, బికాజ్ ఇది చిన్న రూమ్ కాబట్టి. రెండు రూమ్స్ లోనూ మొత్తం ఫుల్ గా వార్డ్రోబ్స్ ఇచ్చాడు అనమాట. సో ఎన్ని బట్టలు కావాలంటే అని పెట్టుకోవచ్చు. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్లే ముందు ఇది ఒక డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఫుల్ షెల్ఫ్స్ వచ్చాయి టాప్ టు బాటమ్. అదే చెప్పాను కదా, ఇది మొత్తం ఒక ఫ్యామిలీ టూరిస్ట్ కానీ ఎవరైనా ఒక ఫ్యామిలీతో వచ్చి ఒక 2-3 వీక్స్ ఇక్కడే ఉండాలి అనుకుంటే మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం. ఇక్కడ కూడా సేమ్ ఆ రూమ్ లో ఉన్నట్టే టీవీ అండ్ మిర్రర్ ఇవన్నీ ఇచ్చారు. బట్ ఇక్కడ మాత్రం కింగ్ సైజ్ బెడ్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్. నేను మా చెల్లి ఈ రూమ్ మొత్తం కబ్జా చేయడానికి ఇదే కారణం, ఈ బాత్ టబ్ అనమాట. ఈ రూమ్ లో ఉన్న వాష్రూమ్ అయితే చాలా పెద్దది, బికాజ్ బాత్ టబ్ వచ్చింది కాబట్టి. అండ్ నార్మల్ గా షవర్ రూమ్ అండ్ వాష్రూమ్ ఇవన్నీ ఇచ్చాడు. ఈ రూమ్ లో వార్డ్రోబ్స్ రూమ్ లోపల కాకుండా వాష్రూమ్ లో ఇచ్చాడు అనమాట. అండ్ చాలా స్టోరేజ్ ఉంది, చెప్పాను కదా ముందరే. చాలా బాత్రూమ్స్ ఇచ్చాడు అండ్ నార్మల్ గా మనం హోటల్స్ కి వెళ్తే స్లిప్పర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చాడు. అండ్ ఈ షవర్ అవుట్లెట్ ఇలా లోపలికి వచ్చింది. అండ్ ఇక్కడ ఫోల్డింగ్ డోర్స్ ఇచ్చాడు విత్ ప్రైవసీ గ్లాస్ అనమాట. సో ఇలా మీరు ఫోల్డ్ చేసుకొని క్లోజ్ కూడా చేసుకోవచ్చు వాష్రూమ్ అంతా. మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఇక్కడ కూడా ఇంకొక డోర్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి కూడా మీరు బయటకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ డోర్ ఓపెన్ చేయడానికి తెగ కష్టాలు పడ్డాను అనమాట. పైన ఇంకొక లాక్ ఉంది, అది చూడకుండా నేను దీన్నే తెగ అటు ఇటు తిప్పాను. ఆ తర్వాత పైకి చూస్తే అప్పుడు అది కనిపించింది. సో అది అన్లాక్ చేశాక ఆ తర్వాత ఓపెన్ అయింది అనమాట డోర్. బయట ఇలా సిట్అవుట్ ఏరియాలో ఇచ్చాడు అనమాట, కానీ అసలు ఈ ఎండకి అస్సలు కూర్చోలేము. అండ్ చాలా హ్యూమిడ్ గా ఉంది బయట, అసలు వెంటనే చెమటలు పట్టేస్తున్నాయి బయటకు వెళ్తుంటే. వింటర్స్ లో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు బయట ఇలా కూర్చొని, కానీ సమ్మర్ కదా అస్సలు ఉండలేకపోతున్నాం బయట. లివింగ్ రూమ్ లో సోఫా వెనకాల ఇలా డెస్క్ ఇచ్చాడు. అండ్ ఇది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే దీనికి ఇన్బిల్ట్ డ్రావర్ వచ్చింది ప్లస్ మిర్రర్ వచ్చింది అనమాట. మిర్రర్స్ అయితే చాలా ఇచ్చాడు, ఎక్కడంటే అక్కడే ఉన్నాయి. నెక్స్ట్ ఇంక మేము అందరం కాసేపు రెస్ట్ తీసుకుని అందరం ఫ్రెష్ అయ్యామన్నమాట. నేను ఒకరిదాన్ని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఫొటోస్ అవి దిగుదామని చెప్పి. మేము ఇంక లంచ్ చేయడానికి టైం సరిపోలేదు అండ్ ఇంకెలాగో ఈవినింగ్ టైం అయిపోయింది కదా అని చెప్పి లైట్ గా ఫ్రూట్స్ అండ్ కప్ నూడిల్స్ తీసుకున్నాం అనమాట. లాస్ట్ వీడియోలో మీకు ఆ మినీ మార్ట్ చూపించాను కదా, సో అందులోనే తీసుకున్నాం. హలో గైస్, ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. మేము చాలా ఫొటోస్ తీసుకుంటున్నాం. ఫొటోస్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్. యా, చాలా బాగుంది. నేచర్ అందులో కాకపోతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. ఎండ మాత్రం ఒక రేంజ్ లో ఉంది బయట, అసలు చూడండి ఎలా చెమటలు పట్టేస్తున్నాయి అసలు. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. అలా నడుస్తూ ఉండే కొద్దీ మాకు ఈ రెస్టారెంట్ కనిపించింది. అంబియన్స్ బాగానే ఉంది కదా అని చెప్పి లోపలికి వెళ్ళాం, కానీ ఇది ఓన్లీ అవుట్డోర్ అంట, ఇండోర్ అసలు లేదు. అండ్ బయట ఉన్న హ్యూమిడిటీకి ఎండకి అసలు కూర్చోలేంలే అని ఆల్రెడీ డిసైడ్ అయ్యి మేము వెళ్ళిపోదాం అని చెప్పి. అండ్ వాళ్ళు కూడా 6కి అలా స్టార్ట్ చేస్తామన్నారు. సో ఇంకా మేము కూడా వెళ్ళిపోయాం. బయట స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ ఉన్నాయి, కానీ చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ అసలు చూస్తేనే బాబోయ్ అన్నట్టు అనిపించింది, అంటే అంత క్లీన్గా అనిపించలేదు ఇక్కడ నాకు. సో ఇంకా నేను జోషి కూడా స్విమ్మింగ్కి ఏం వెళ్ళలేదు, అంటే నాకు ఎలాగో స్విమ్మింగ్ రాదు. బట్ అలా జస్ట్ కాలు తడుపుకుంటూ ఏదో అలా ఎంజాయ్ చేస్తాను అంతే. నెక్స్ట్ ఇంక మేము మా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యాక మా మమ్మీ చేత కేక్ కటింగ్ చేయించామన్నమాట. చాలా బాగా జరిగింది బర్త్డే అండ్ అందరం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము.
బానే చేసాము. అండ్ మన ఇండియన్ ఫుడ్ ప్లస్ లాట్స్ ఆఫ్ అదర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్విజిన్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్విజిన్ అన్నమాట. సో, మీకేది కావాలంటే అది ఉంది ఇక్కడ. ఇక్కడ చూసారు కదా చిన్ని సమోసాస్ కూడా ఉన్నాయి. భలే ఉన్నాయి. డిన్నర్‌కైతే మేము పే చేసాము. ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ ఈస్ ఇంక్లూడెడ్ అనమాట మేము తీసుకున్న ప్యాకేజ్‌లో. సో, జనరల్‌గా ఎక్కడ చూసినా హోటల్స్‌కి బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ ఇస్తాడు కదా! సో, ఇది కూడా అంతే. ఇంకా మేము తినేసాక మళ్ళీ మా రూమ్‌కి రిటర్న్ అయిపోయాము. డే 1 అయితే చాలా జరిగింది. అండ్ మా మమ్మీ బర్త్‌డే కాబట్టి ఇంకా స్పెషల్‌గా అయ్యింది. డే 2 అంటే పెద్దగా ఏం ఉండదు. బికాజ్ సర్దుకోవడం మళ్ళీ ఆఫ్టర్‌నూన్ కల్లా వెకేట్ చేయాలి కాబట్టి ఆ హడావిడిలో ఉంటాము. బ్రేక్‌ఫాస్ట్ విషయానికి వచ్చేసరికి అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఫుల్‌గా తిన్నారంటే మాత్రం ఇంక లంచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశానన్నమాట. ఆల్రెడీ చియా పుడ్డింగ్ అక్కడ బౌల్‌లో ఉంది. సో, అది తీసుకొని వేసి దానిపైన మ్యాంగో యోగర్ట్ అండ్ బ్లూబెర్రీ యోగర్ట్ వేశాను. పైన టాపింగ్స్‌గా క్రాన్బెర్రీస్ అండ్ ఆల్మండ్స్ వేశానన్నమాట. టేస్ట్ ఏమంత బాలేదు. జస్ట్ నేనే ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాంలే అనే ఉద్దేశంతో చేశానన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనేం ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, భయపడకండి. జస్ట్ నార్మల్గా కార్న్‌ఫ్లెక్స్ తిందామని చెప్పి మిల్క్ వేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ అన్నమాట. ఇంకా తినేసాక మేము మళ్ళీ రూమ్‌కి వెళ్ళిపోయాము. బికాజ్ ఆఫ్టర్‌నూన్ కల్లా వెకేట్ చేయాలని చెప్పాను కదా! సో, ఇంకా రెడీ అయ్యి కొంచెం లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అవి ఉంటాయి కదా! అవన్నీ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి. రెడీ అయిపోయాక మేము మళ్ళీ బగ్గీ ఎక్కాము. బికాజ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు డ్రాప్ చేయడానికి అండ్ లగేజ్ కూడా ఉంటుంది కదా! సో, అవన్నీ తీసుకొని బగ్గీ అయితే ఎక్కేసాం మేము. ఈ టైంలో అయితే ఈ లుక్ అంతా చాలా బాగుంది బయట. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మేము కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. బికాజ్ ఇక్కడ వ్యాలే పార్కింగ్. సో, వాళ్ళు కార్ తీసుకోవడానికి కొంతసేపు టైం పట్టింది. ఇంకా మేము లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట రిసెప్షన్ లాబీలో. ఇక్కడ వెయిట్ చేసినప్పుడు నాకు ఈ కార్ కనిపించిందనమాట. మెటాలిక్ గోల్డెన్ ఫినిష్‌తో చాలా బాగుంది. ఇంకా ఈ వీడియోలో మీరు ముందు చూడబోయే క్లిప్స్ అన్నీ హోటల్స్ అనమాట. పామ్ జుమేరా ఏరియాలో ఉండే హోటల్స్. ఇటు సైడ్ వచ్చేసి జేవిఆర్ అండ్ మెరీనా ఏరియా అనమాట. ఇలా మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. చాలా బాగా జరిగింది. అండ్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.